ఏంటి ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్‌ని తప్పించి నారా లోకేష్‌కి కట్టబెడుతున్నారా? నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారా? నిజమా? సో ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అన్నమాట. అసలా చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులేంటంటే డిప్యూటీ సీఎం పదవి మన నారా లోకేష్‌కి ఇస్తే బావుంటది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఫ్యూచర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ గారే. సో నారా లోకేష్‌కి కట్టబెడితే డిప్యూటీ సీఎం మేము చాలా ఆనందపడతాం అని చెప్పి మొన్న ఒక చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కొంతమంది పార్టీ లీడర్సు ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగిందనమాట. సో ఇది ఎంతవరకు నిజం? ఇది నిజంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్‌కి కాకుండా నారా లోకేష్‌కి ఇస్తారా? అనే విషయం అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఈ విషయంలో అయితే మాత్రం ఒక క్లారిటీ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత సపోర్ట్ చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు జగన్ ఇరికించిన తీరు మీ అందరికీ తెలుసు. జైల్లో పెట్టించిన తీరు అందరికీ తెలుసు. ఆ జైల్లో పెట్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉందో తెలుసు. అఫ్‌కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడతారు. అలా అని చెప్పి ఏంటంటే మొన్న రీసెంట్‌గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్‌ని కూడా నానా మాటలు అనేసారు. లైక్ మీకు చేయడం చేత కాకపోతే సంథింగ్ ఇంకా నెగెటివ్‌గా ఏదో మాట్లాడారు. బట్ అది విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద నెగటివిటీ కాదు. అది ఏంటంటే ఆయన యొక్క స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్, ఆయన కోపం, ఆయనకేంటంటే ఎక్కువగా ఏది దాచుకోవడం తెలీదు కాబట్టి ప్రతీదీ ఏంటంటే ఓపెన్‌గా చెప్పేస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇవన్నీ చేసుకొని డిప్యూటీ సీఎం నారా లోకేష్‌కి ఇస్తే బావుంటదని చెప్పి ఏదైతే పుకార్లొస్తున్నాయో, మెయిన్ థింగ్ ఏంటంటే మన మెయిన్ తెలిసిందే కదా, ఒక న్యూస్ ఛానెల్ ఉంటది, సాక్షి న్యూస్ ఛానెల్. సో సాక్షి న్యూస్ ఛానెల్ ఏంటంటే మొత్తం ఇలాగ వెళ్ళిపోతుంది. ఇలాగా ఏంటంటే మొత్తం నెగెటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం గాని జరుగుతాయి కదా! సో అదంతా నిజం కాదు. ఏపీ డిప్యూటీ సీఎం ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణే ఉంటారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల వరకు సీఎంగా ఉండాలని చెప్పి కోరుకుంటుందే పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అటువంటి ఉద్దేశాలు ఉండవు. ఆయన ఏంటంటే పార్టీ బాగుండాలనే చూసుకుంటారు. ఎందుకంటే పార్టీ బాగుపడితేనే బావుంటదని చెప్పి ఆయనకి ఒక ఆశ ఉంటది గానీ, ఆయనకి పదవుల మీద అయితే ఆశ లేదు. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఆహ్, ఆహ్, క్లారిటీ అయితే ఇచ్చారు దీని మీద. సో ఏది ఏమైనా నారా లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని వీళ్ళందరూ ఏంటంటే కూటమి అంటే ఏంటో తెలిసిందే కదా! అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఆళ్ళు ఏంటంటే ఈగోస్ గాని ఇలాంటివి ఏమి ఉండవు. ఏదైనా సరే ఆంధ్రాకి డెవలప్‌మెంట్ చేయాలనేది ఒకే ఒక్క థాట్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది కాబట్టి సో ఇటువంటి రూమర్స్ మీరు నమ్మొద్దు. ఖచ్చితంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఖచ్చితంగా ఇది కంటిన్యూ అవుతారు. సో సీఎం అయితే చాలామంది జన సైనికులకి ఏంటంటే పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని ఉంటది. అందరికీ ఉంటది. నాకు ఉంటది పవన్ కళ్యాణ్ సీఎం చూడాలని. కానీ రాజకీయం అనేది వేరు కదా! పాలిటిక్స్ అనేది వేరు. ఎందుకంటే మనకి ఫ్యాన్ బేస్ వేరు, రాజకీయం వేరు, సినిమా వేరు, రాజకీయం వేరు. దాన్నెప్పుడు మనం కలపకూడదు కాబట్టి సో ఆటోమేటిక్‌గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి నుంచి ఎవరు తప్పించట్లేదు. ఇది మాత్రం మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఓకే. సో థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేబీ టాక్స్. బై.